వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పురపాలక సంఘ సిబ్బంది, కౌన్సిలర్లు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొని చైర్పర్సన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుని తెనాలి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలుగా ఈ రోజున మా హౌస్ దగ్గర మా మున్సిపల్ సిబ్బంది, మా కౌన్సిలర్స్, అలానే నాయకులు, కార్యకర్తలు అందరూ కేక్ కట్ చేయడం జరిగింది. తెనాల పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే 2024 అందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కొత్త సంవత్సర దినోత్సవంగా మరి 2024 మరి ఈ రోజున రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది. అలాగే మన స్టాఫ్, అలాగే పబ్లిక్ కూడా మరి మున్సిపల్ పురపాలక సంఘంలో చేసే పనులకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. మా వాళ్ళు శానిటేషన్ మార్నింగ్ ఉదయం 5:30 నుంచే రోడ్లన్నీ కూడా చిమ్ముతారు. తర్వాత మరి ఇంట్లో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద డ్రైన్లో వేయటం, చెత్తా చెదారం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు మా సిబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇస్తే ఆటోల ద్వారా తీసుకెళ్తారు. అసలు ఇప్పుడు స్ట్రైక్ జరుగుతూ ఉంది. స్ట్రైక్ జరుగుతూ ఉన్నా కూడా మన ఎవరైతే రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ చేత, అలాగే ప్రైవేట్ వాళ్ళ చేత కూడా తీసుకొని జనాల్ని మరి టౌన్లో ఎక్కడ కూడా స్ట్రైక్ జరుగుతుందన్న ప్రభావమే లేకోకుండా మేము శానిటేషన్ చేస్తూ ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది. తెనాలి పురపాలక ప్రజలందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024 ఈరోజు ప్రారంభమైన సందర్భంగా మన ఇంటి దగ్గర మన మున్సిపల్ సిబ్బంది కానీ, మా కార్యకర్తలు కానీ, మా తోటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ మా అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తెనాలి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థించు. గడప గడపకి రామయ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ ఐతానగర్లోని శివాలయం వద్ద బలరాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గడపకి రామయ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఏదైతే ప్రతి హిందూ యొక్క కళ నిజమవబోతున్న శుభ సందర్భంలో అయోధ్య బాలరాముని దగ్గర పూజించిన అక్షింతలు తెనాలి పట్టణానికి వచ్చినాయి. ఇవి ఈరోజు ఇక్కడ ఈ శివాలయం నుంచి ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య అక్షింతలు, అదేవిధంగా వారి యొక్క పటము, ఆహ్వాన పత్రం ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఆ అక్షింతలు తీసుకొని వాటిని వారి ఇంట్లో వృద్ధి చేసుకొని ప్రతి ఒక్క శుభకార్యానికి వారు వీటిని వాడాలని, ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామలింగేశ్వరపేటలోని శివాలయం వద్ద జనజాగరణ ఆధ్వర్యంలో ఇంటింటికి రామయ్య అక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి పాల్గొని అక్షింతలను పంపిణీ చేశారు. ఈరోజు అయోధ్య బాలరాముని సన్నిధి నుంచి వచ్చిన అక్షంతలు ఇక్కడ రామలింగేశ్వరపేట 11వ వార్డులో శివాలయం నుంచి
ప్రతి ఇంటికి పంచబడుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, దేశం అంతా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతాయి. అందరికీ ఆ రాముడి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అయోధ్యలో రాముడి జన్మభూమిలో 5 సంవత్సరాల క్రితం కూలగొట్టబడిన జన్మస్థలంలో ఉన్న రామ మందిరాన్ని పునర్నిర్మించడానికి హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తు, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించుకున్నాయి. ఆ విధంగా మనకు మొత్తం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది హిందువుల దగ్గర నుంచి నిధి సేకరించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రామజన్మభూమిలో హిందువులదే కాబట్టి గుడి నిర్మాణం చేయడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినాక నిర్మాణం మొదలైంది. ఈ భవ్యమైన మందిరం అయోధ్యలో జనవరి 22 ఓపెనింగ్ అవుతుంది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న బాలరాముడికి పూజించిన అక్షింతలు దేశవ్యాప్తంగా ప్రతి హిందువు, ప్రతి రామభక్తునింటికి చేరాలని చెప్పి తీర్థ ట్రస్ట్ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయనున్న బాలరాముని పూజాక్షింతలు పంపిణీ శోభాయాత్ర సోమవారం కన్నుల పండుగగా జరిగింది. బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గాంధీ చౌక్ మీదుగా గాడిబావి సెంటర్లోని రామాలయం వరకు కొనసాగింది. ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం భక్తులందరికీ ఓపెన్ అవుతుంది. 500 సంవత్సరాల చరిత్ర మన స్ట్రగుల్ తర్వాత అనేక రకాల యుద్ధం చేశారు రామజన్మభూమి కోసము. అలాగే సుప్రీంకోర్టు పర్మిట్ చేసినాక రామజన్మభూమిలో రాముడికి గుడి కట్టడం జరుగుతుంది. జనవరి 22న అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఓపెనింగ్. దానిలో ఆ కార్యక్రమంలో పురస్కరించుకొని తెనాల్లో ఇవాళ అక్కడ బాలరాముడికి పూజించిన అక్షింతలు ప్రతి హిందువుకి, ప్రతి రామభక్తుడు ఇవ్వటం కోసం తీసుకొచ్చాము. ఎమ్మెల్యే గారి చేతి మీద కూడా కొన్ని గృహాలకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నగరంలో విహెచ్పి, రామభక్తులు అందరూ, కార్యకర్తలు అందరూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందరూ కలిసి ప్రతి రామభక్తునింటికి ప్రసాద రూపంలో అక్షత. స్థానిక ఇస్లాంపేటలోని సంస్కార్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీన పురస్కరించుకొని లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి ద్వారా 1 కేజీ బియ్యాన్ని సేకరించి వచ్చిన మొత్తాన్ని పట్టణ నందులపేటలోని పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమం నందు అందజేశారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఒక్కొక్కరు 20 రూపాయల చొప్పున అందజేసిన నగదు ద్వారా దుప్పట్లు కొని ఆశ్రమ వాసులకు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు నిత్యావసర సరుకులను అందజేశారు. చిన్నతనం నుండి పిల్లలకు సేవాగుణం అలవర్చాలన్న ఉద్దేశంతో నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంస్కార్ పబ్లిక్ స్కూల్, వహాబ్ చౌక్లోని సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడిని 1 కేజీ బియ్యం తీసుకురమ్మని చెప్పన్నాము. ఆ తీసుకొచ్చిన బియ్యం మొత్తం కలెక్ట్ చేసి ఈ నందులపేటలో ఉన్నటువంటి అనాథాశ్రమానికి అందజేయాలని చెప్పని నిర్ణయంతో చేశాము. పేరెంట్స్ అందరూ కూడా చక్కగా సహకరించారు. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు మనకి ఈ ఆశ్రమంలో అందజేస్తున్నాము. అదేవిధంగా టీచర్లు కొంత అమౌంట్ వేసుకొని కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా సారు అరటికాయ గెల ఒకటి, అదేవిధంగా అందరూ తలా ఒక 20 రూపీస్ కలెక్ట్ చేశాము. ఆ 20 రూపీస్తో వచ్చినటువంటి మనీతో ఈ ఉన్నటువంటి ఇక్కడ అనాథాశ్రమంలో 26 మంది అనాథలు ఉన్నారు. వాళ్ళకి మేము దుప్పట్లు కొని ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా ఇక్కడ పేదవారికి, పేదవారికి మరియు వృద్ధులకి దుప్పట్లు పంచాలని, ఆ తర్వాత వారికి ఆహార పదార్థాలు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ రోజున సమస్త పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు నిర్వహించిన ఈ వేడుకలలో కేక్ ను కట్ చేసి కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ నూతన సంవత్సరం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మన తెనాలి గాంధీ చౌక్లో ముందుగా సిటీ కేబుల్ యాజమాన్యం వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాంధీ చౌక్లో కేక్ కటింగ్ జరిగింది.
దీనికి అందరూ హాజరైనందుకు మా అందరికీ కృతజ్ఞతలు. ఇట్లానే కొత్త సంవత్సరం వేడుకలు మరి జరుపుకోవాలని అందరినీ దేవుని ప్రార్థిస్తున్నాను. నూతన శుభాకాంక్షలు. మా టాపిక్ వర్గ సీనియర్ తరఫున ఇవాళ కేక్ కటింగ్ చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. రేపు నుంచి ప్రతి ఒక్కరు సభ్యతలు కట్టు. కరోనా మహమ్మారి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ సంగీతాన్ని సాధన చేయాలని బ్రహ్మశ్రీ తాడేపల్లి లోక్నాథ్ శర్మ తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ 2024 సోమవారం ఉదయం 6 గంటల వరకు అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని పరిషత్ సభ్యులు నిర్వహించారు. కరోనా లాంటి ఉపద్రవాలు మళ్లీ రాకుండా సంగీత సాధన ద్వారా వాటిని పారద్రోలేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోక్నాథ శర్మ తెలిపారు. కార్యక్రమంలో పురుషోత్తం శర్మ, వెంకటరామ్ గోపాల్, పలువురు సంగీత అభిమానులు పాల్గొన్నారు. అఖండ నాదోపాసన మహాయజ్ఞం అని పేరు పెట్టాను దీనికి. ఆ నాదం అనేది ఏ విధంగా డెలివర్ చేయాలి, ప్రతిదీ ఇప్పుడు ఆ ధ్వని వల్లనే కదా మనం మాట్లాడేది. మన అక్షరాలకి ఒక్కొక్క ధ్వని ఉండబట్టి వాటిని బట్టి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఉత్త అక్షరాలు ఉంటే చాలదు కదా, అక్షరాలకి ఒక ధ్వని, ఆ ధ్వని యొక్క సమ్మేళనం, అక్షరాల యొక్క కలయిక వల్ల పదాలు వచ్చినాయి, పదాల వల్ల వాక్యాలు వచ్చినాయి. సో ఏ అక్షరాన్ని ఏ విధంగా పలకాలి, ఆ అనేది ఆ అంటానికి డిఫరెన్స్ ఉంది కదా. అమ్మా అమ్మా అంటున్నామా, అమ్మ, ఆవు, ఈ ఆకి ఆ దీర్ఘానికి డిఫరెన్స్ ఉందా సౌండ్లో. అల్లరి అన్నప్పుడు ఆ సౌండ్ వేరే. Music can be eradicated, the thought pollution can be eradicated by music అని పెద్ద డాక్టర్స్ లండన్లో కన్ఫర్మ్ చేశారు. సంగీతం వల్ల రోగాలు అనేవి రావు, అందులో ఏమాత్రం డౌట్ లేదండి. చాలా చక్కగా చెప్పారు. సంగీతం వినటం కూడా ఒక అదృష్టం, సంగీతం పాడటం అదృష్టం. మా గురువులు మన బ్రాహ్మణ పరిషత్తు తెనాలి కళలకు నిలయం, ఆ కళలకు నిలయంలాగానే చక్కగా ఈ కళామందిరం, ఈ సరస్వతీ మందిరంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరి మాట విన్నా కూడా మన ధర్మజన్యం అవుతుంది. లోకనాథ్ శర్మ గారి మాట విన్నా, వారి గానం విన్నా, వారిని చూస్తేనే ఒక గొప్ప ముని, ఒక ముని పొంగ మనకు ఉన్నాడు అనిపిస్తుంది. చాలా సంతోషం సార్. మన తెనాల్లో ఈరోజు చక్కగా మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇది మంచి సంకల్పంలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలతో వినూత్న నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. కన్నుల పండుగగా జరిగిన బాలరాముని పూజాక్షింతల పంపిణీ శోభయాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.